నమస్కారం. మగధ రాజ్యం, ప్రాచీన మగధ రాజ్యంలో మహాతేర ఆనంద్ అనే ఒక బౌద్ధ సన్యాసి, బుద్ధుడి యొక్క ప్రియ శిష్యుడు. అతను ప్రజల్లో పేరెన్నిక గన్నవాడనమాట. మంచి మంచి సలహాలు ఇచ్చేవాడు. జీవితంలో ఏదైనా సలహా ఆపదలో ఉన్నప్పుడు దానికి సరైన సలహా ఇచ్చేవాడు. అలాంటి వ్యక్తి అన్నమాట అతను. అలాంటి సన్యాసి నిరంతరం అతని దగ్గరికి ఎవరో ఒకరు తమ సమస్యలు తీసుకుంటూ వాటికి పరిష్కారాల కోసం వస్తూ ఉంటాడు. దయకి, సేవకి అతని మారు పేరుగా పేరెన్నిక కన్నవాడు అనమాట. అయితే అతను దగ్గరికి ఒక అబ్బాయి వస్తాడు, ఒక యువకుడు వస్తాడు. ఒక యువకుడు వచ్చేసి, స్వామి, నా జీవితంలో నేను అసలు ఎప్పుడు కూడా విజయాన్ని ఎదురు చూడట్లేను, విజయమే నా జీవితంలో రావట్లేదు, నాకు అలాంటి అదృష్టం లేనట్టుంది, ఎలా స్వామి నా జీవితంలో నేను విజయాన్ని చేరుకోవడం ఎలా అని చెప్పేసి అతను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ బౌద్ధ సన్యాసి అంటాడు, నేను చెప్పే 7 సూత్రాలని నువ్వు పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తావు, విజయం చూస్తావు అని చెప్పేసి ఆ బౌద్ధ సన్యాసి అంటాడు. మొదటగా 7 సూత్రాలలో ఏంటి అంటే, ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చోకు, ఎప్పుడూ కూడా ఖాళీగా ఉండకు. మనస్సు, శరీరం రెండూ కూడా పనిలో బిజీగా ఉన్నట్టయితే, పని చేస్తూ ఉంటే, సక్రియంగా ఉంటే, ఏదో ఒక పని చేస్తూ ఉంటే రెండూ కూడా ఉత్సాహంగా ఉంటాయి, ఇంకేదో చెయ్యాలనిపిస్తుంది. ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే ఆ బుర్ర కూడా పిచ్చి ఆలోచనతో తుప్పు పట్టిపోయి ఏవో ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనస్సుని కానీ శరీరాన్ని కానీ ఖాళీగా ఉంచకు. నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉండు, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండు నిరంతరం కూడా. కాబట్టి ఏదో ఒక పనిలో నిన్ను నువ్వు సక్రియంగా ఉండేట్టు చేసుకో అని చెప్పేసి చెప్తాడు. అలాగే రెండవది, చిన్న పనిని కూడా నిర్లక్ష్యంగా చెయ్యకు, శ్రద్ధగా చెయ్యి. ఒక పూజ చేసినట్టు చెయ్యి. గిన్నెలు తోముతున్నప్పుడు, ఇల్లు ఊడుస్తున్నప్పుడు, అలాగే వ్యాపారంలో విజయాన్ని అధిరోహిస్తున్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా చెయ్యాలి. ఆ చిన్న పని కదా అని చెప్పేసి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న పనిని కూడా అంతే శ్రద్ధగా చేసినట్టయితే విజయం వైపు వెళ్తావు. కాబట్టి ఇది చిన్న పని, నాకు అవసరం లేదు అనే ఆలోచన రానివ్వకు మనసులో అని చెప్తాడు. ఇక మూడవ విషయము, ఉదయం త్వరగా నిద్రలే. సూర్యోదయం కాకముందుకే నిద్రలేసినట్టయితే ప్రపంచమంతా పడుకొని ఉన్నప్పుడు నీ ఆలోచనల్ని ఏం చేయాలి, ఆ రోజంతా ఏం చేయాలి అని చెప్పేసి నీ ఆలోచనల్ని కార్యరూపంలో దాల్చుకునేట్టుగా రాసుకున్నట్టయితే, దాని గురించి అనుకున్నట్టయితే ఆ శక్తి నీకు వస్తుంది. ఆ రోజంతా పనిచేసే శక్తి వస్తుంది. అందరూ పడుకున్నప్పుడైతే ఒక తపస్సులాగా నీ పనిని ప్రారంభించాలి. కాబట్టి సూర్యోదయం సమయానికి ముందే లేచి నీ పనులు చేసుకో అని చెప్పేసి అంటాడు. అలాగే నాలుగవది, కోపము, బద్ధకము నీ దగ్గరికి చేర్చకు. కోపము నీకు శత్రువుల్ని చేరుస్తుంది. కోపము మిగతా మంచి వాళ్ళందరినీ దూరం చేస్తుంది. అలాగే బద్ధకము మంచి అవకాశాలని చేజారుస్తుంది. కాబట్టి కోపాన్ని, బద్ధకాన్ని నీ దగ్గరికి చేరిస్తే విజయం ఎప్పుడూ నీ దగ్గరికి దరి చేరదు అని చెప్పేసి అంటాడు. అలాగే ఐదవది, సరి అయిన స్నేహితుల్ని, సరి అయిన వారిని చుట్టూ ఉంచుకునేట్టుగా చూడు. సజ్జనుల సాంగత్యము ఉండేట్టుగా చూడు. దుర్వ్యవహారం చేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని నీ దగ్గరికి చేర్చుకున్నట్టయితే, ఎలా అయితే పొగ మన కంటిలోకి చేరి కళ్ళు మంటలు మండుతాయి, మాలిన్యం ఏర్పడుతుంది కళ్ళల్లో, అలాగే ఈ దుర్జనులు, చెడువారి స్నేహము మన పనిని ఆటంకం కలిగిస్తుంది, మన ఆలోచనలకు మాలిన్యం కలిగిస్తుంది. కాబట్టి మంచి స్నేహితులని, సజ్జనుల వైపే నీ దృష్టి ఉండేట్టుగా చూసుకో అని చెప్తాడనమాట. ఆరవది, ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకో. నిన్ను నువ్వు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు ఏం చేశాను, ఈరోజు కార్యక్రమాలు ఏం చేశాను, నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఎదుటి వారితో ఎలా మాట్లాడాను, లేకపోతే నేను ఏం చేశాను, ఇలా ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే విజయం దానంతటదే వస్తుంది. చివరిగా దయా సేవని నీ జీవితంలో ఒక భాగం చేసుకో. సేవ ఎవరికైతే అవసరం ఉంటుందో, నీ సహాయం అవసరం ఉంటుందో వాళ్ళకి సహాయం అందించు, సేవ చెయ్యి, మంచి వారికి సేవను చెయ్యి, దయని ప్రసాదించు, మంచి చూపుతో అందరినీ బాగా చూడు. కాబట్టి ఈ 7 అంశాలని నీ జీవితంలో చేర్చుకున్నట్టయితే విజయం నిరంతరం నీ వెంటే ఉంటుంది, విజయాన్ని సాధిస్తావని ఆ సాధువు చెప్తాడనమాట. అలాగే ఈ యువకుడు వెళ్ళి ఈ 7 సూత్రాలని తన జీవితంలో భాగం చేసుకొని విజయాన్ని పొందుతాడు. మనం కూడా, ప్రతి ఒక్కరం కూడా
ఈ 7 అంశాలని మన జీవితంలో చేర్చుకున్నట్టయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. విజయం అనేది ఒక్కసారికి అవ్వదు, నిరంతరం ఉంటూనే ఉంటుంది. ఒక విజయం సాధించగానే అక్కడితే ఆగిపోకూడదు. ఇది నిరంతర పరిశ్రమ, నిరంతర అధ్యయనము, నిరంతరంగా సేవ, నిరంతరంగా మనతో మనం గడపడము, ఇది ఏదైతే ఉందో సజ్జనుల సాంగత్యము, ఈ అంశాలన్నింటినీ మన జీవితంలో భాగం చేసినట్టయితే ఖచ్చితంగా మనం విజయాన్ని చేకూర్చుకుంటాము, విజయాన్ని పొందుతాము. నిరంతరం విజయం దూరంలో ఎప్పుడైనా మనము ఆ విజయం పొందకుండా అపజయం పొందినట్టయితే ఆ అపజయం కూడా ఎందుకు విజయం వైపు వెళ్ళలేదో ఆత్మపరిశీలన చేసుకుంటే విజయం దానంతట అదే వస్తుంది. కాబట్టి ఈ 7 అంశాలని మనం కూడా మన జీవితంలో భాగం చేసుకుందాం. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని తెలియజేసి ఇంకా ఎలాంటి కథలు కావాలో చెప్తే, అలాగే ఈ కథని నలుగురితో పంచుకున్నట్టయితే అందరికీ విషయాలు తెలుస్తాయి. నమస్కారం.